వివాహం అనేది మీ ఇద్దరితో తీరేది కాదు దేవదాస్. వంశాలకు వంశ గౌరవాలకు సంబంధించిన వ్యవహారం. మంచి చెడ్డ ఆలోచించి నిశ్చయించుకోవాలి. నీలకంఠంతో బియ్యం మనకి పనికిరాదు. ఈ కాలంలో కూడా మీరు ఇంకా ఆ పాత నియమాలే పాటిస్తారా నాన్నగారు? తప్పదయ్యా, తప్పదు. మనది రాజవంశం. సంఘంలో మనకు ప్రత్యేక స్థానం ఉంది. బియ్యమైనా నెయ్యమైనా సాటివారితోనే జరపాలి. చూడు, మా ముత్తవ్వ, మా అబ్బ, మా అమ్మ, మీ అమ్మ, మీ వదిన అందరూ జమీందారులు ఆడబడుచులే. పార్వతిది చాలా పేద కుటుంబం. పైగా పిల్లల్ని అమ్ముకునే వంశం. నువ్వు ఈనాడు ఆ కులం లేని పిల్లని పెళ్ళాడి సాటివారిలో తలవంపులు తెస్తావా? ఎన్నడో వారి పూర్వులు పిల్లల్ని నమ్ముకున్నారు. ఈనాడు ఆ పార్వతిని శిక్షించడం న్యాయమంటారా నాన్న? పేదవారైనంత మాత్రాన ప్రేమకు పెళ్లికి పనికిరారా? ఆలోచించండి. పార్వతి నేను మీ కళ్ళ ముందు జంటగా పెరిగాం. ఒకళ్ళనొకళ్ళం అర్థం చేసుకున్నాం. నా మాట కూడా అర్థం చేసుకోవయ్యా. చంచలమైన భౌతికానందానికి శాశ్వతమైన కీర్తిని వెలబోస్తారా? దేవదాస్, నా జీవితానికి నీవే ఆశాజ్యోతి అనుకున్నాను. మీ అమ్మ వద్దన్న పట్నానికి పంపించి విద్యాబుద్ధులు నేర్పించాను. వివేకవంతులు అవుతావని, నన్ను నా వంశాన్ని ఉద్ధరిస్తావని ఎదురు చూస్తున్నాను. నా ఆశలు అడియాల్సి చేయకు నాయన. అది నా అభిమతం ఎన్నటికీ కాదు నాన్నగారు. కానీ దాంపత్య బంధం ఒక్కనాటితో పోయేది కాదు. పరస్పరానురాగం ఉన్నప్పుడే అది సౌఖ్యదాయకమవుతుంది. మేము ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. అర్థం లేని అభిమానాలకు ఆచారాలకు మా జీవితాలు బలి చేయకండి. అంగీకరించండి. వీల్లేదు. నీ ప్రేమ కోసం తరతరాల కీర్తి ధ్వంసం కావడానికి వీల్లేదు. నువ్వు ఆ పార్వతిని మర్చిపోక తప్పదు దేవదాస్. అంతేనంటారా? ముమ్మాటికి అంతే. ఈ వివాహం జరగడానికి వీల్లేదు. క్షమించండి. అంతరాత్మకు విరుద్ధంగా వర్తించండి. అంతేనా? అవును. సరే. ఈ రివాల్వర్ తీసుకో. గురిపెట్టు. జారావో మా మీద ఒట్టు. మన పూర్వులంతా పూజ్యతరంగా రక్షించిన కులస్థాన ప్రతిష్టలు మా కళ్ళ ముందు మంట కలిసిపోవడం మేము జీవించి ఉండగా జరగలేవు. తొలగించుకో. మమ్మల్ని కాల్చి నీ అడ్డు తొలగించుకో దేవదాస్. నీకుండేది పార్వతి తండ్రి ఒక్కరే. చిన్నప్పటి నుంచి మమ్మల్ని వేధిస్తూనే వచ్చాం. ఈనాడు ఎదుటపడి బాధించడానికి కూడా సిద్ధమైనావు. ఇంకా సందేహం ఎందుకు? మమ్మల్ని చంపి నీ మార్గం నిష్కంటకం చేసుకో. కాల్చు. ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేదు. వెంటనే ప్రయాణానికి ఏర్పాటు. వారు దేవదాన్ని నిలువునా ముంచేశాడు. ఏ ఊరికి వెళ్ళిపోయాడు? వెళ్ళిపోయాడా? ముందే నిన్ను ఉద్ధరిస్తాడని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇప్పటికైనా ఆ ఆశ వదులుకొని సుఖపడు. కాదే మనం, దేవదా తప్పకుండా తిరిగి వస్తాడు. నన్ను పెళ్ళేస్తాడు. ఆ పాటి ధైర్యము తెంపు ఉంటే ఊరు వదిలి పిరికి పందలే ఎందుకు పారిపోతాడే? వారు ఇకనైనా మనసు మార్చుకో. నా మాట విని చాలు. మనం నా దేవత నన్ను ఎప్పుడూ మోసం చేయడు. నిన్నెప్పుడు నేను మోసం చేయలేదు. చిన్నతనం నుంచి ఇరుగు పురుగున పెరిగా. కలిసిమెలిసి ఆడుకున్నాం. దేహాలే రెండుగా జీవించి ప్రేమించుకున్నాం. నిన్ను పెళ్లి ధర్మనా? ఏం చిన్నబాబు, ఈ ఉత్తరం పోస్టులో వేస్తా.
ఆ రాత్రి కలుసుకున్నది మొదలు నీ సంగతే ఆలోచిస్తున్నాను. మీరు కులం తక్కువ వాళ్ళట, పిల్లల్ని అమ్ముకునే వంశం అట. మన పెళ్లి మా అమ్మకు నాన్నకు బొత్తిగా ఇష్టం లేదు. వారి మనసు నొప్పించడం నాకు చేత కాదు. ఒకవేళ వారి మాట కాదని పెళ్ళాడినా మనం సుఖపడలేము. కనుక నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు. ఒక్క మనవి. ఏమిటి? రావులపల్లి నుంచి నీలకంఠం గారట తమ దర్శనం కోసం దయచేశారు. ఎందుకు? వారి కుమార్తెను తమకిచ్చి వివాహం. నాకు వివాహమా? చిత్తం. తమ కుటుంబ విషయాలన్నీ వివరించాను. వారికి ఏమీ అభ్యంతరం లేదన్నారు. తమరు సరేనంటే. వయసు వాలిపోయింది, ఇప్పుడు ఇంకా పెళ్ళేమిటి? ఆ సంకల్పం ఏనాడో విరమించుకున్నాను. ఏమిటమ్మా అది? దేనికయ్యా? దేనికి? వారికి కూడా జడేసి పూలు పెట్టి పరికని కట్టమంటున్నారు బాబు. తప్పు కాదు, అలా అనకూడదు. అక్కయ్య ఆడపిల్ల, మగపిల్లలు కట్టుకోకూడదు. లక్ష్మి, తీసుకెళ్లి పరికిని కట్టు. జుట్టు లేకుండా జడేలా వేస్తారు బాబు. వెళ్ళండమ్మా, వెళ్ళి ఆడుకోండి. బాబా, ఎలా కూడా మీతో వేగేది? లక్ష్మి, వీళ్ళని తీసుకెళ్లి సముదాయించు. రా బాబు, జడేస్తాను. ఇందుకే తమకు నేను ఇంతగా మనవి చేస్తున్నాను. పిల్లల సంరక్షణ తమ వల్ల అవుతుందా? పెళ్ళి ఆడితే పిల్లలకు తల్లి వస్తుంది. తమకి ఈ బాధ్యత తప్పుతుంది. మా మాట కాదనకండి, అంగీకరించండి. నీలకంఠ గారు, నీలకంఠ గారు, వీరే మా ప్రభువులు. నమస్కారం. కూర్చోండి, కూర్చోండి. ప్రభువులు మీ కుమార్తెను పెళ్లి ఆడడానికి అంగీకరించారు. పురోహితులతో సంప్రదించి వివాహ ముహూర్తం నిశ్చయం చేద్దాం. రండి పోదాం. సెలవు.